ఏదైనా సరే మనము కొంత ఏదైనా ఒక వస్తువు లాంటిది కొనుక్కుంటే మంచిది భయ్య. అది ఎలాంటిదంటే బంగారం కొనుక్కుంటే మంచిది భయ్య. నా ఐడియా ప్రకారంగా బంగారం కొనుక్కుంటే ఏ చుట్టాలింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళి ఎక్కడికైనా 10 మందిలో తిరిగేటప్పుడు మనకి దగదగా ఈ వస్తువులు మెరుస్తుంటేనే నిజంగా చేతికి ఉంగరాలు అన్నీ పెట్టుకుంటే మంచి వాల్యూ ఇస్తారు భయ్య. అదే నా ఒక ఆలోచన. ఇంకా ఎందుకంటే అది చాలా మంచిదని నేనైతే అనుకుంటాను. మరి మీ అభిప్రాయం చెప్పండి భయ్య. దేని మీద పెట్టుబడి పెడితే మంచిదో మీరే చెప్పండి భయ్య. థ్యాంక్ యూ. అయితే మీరు మీరు మీ గురించి చెప్తాను. బంగారం కొనుక్కోవడం తప్పు కాదు. కొనుక్కోవచ్చు, అదే కదా ఏ వస్తువులైనా కొనుక్కోవచ్చు. కానీ ఏంటంటే వస్తువులు ఏవి కొన్నప్పుడు కూడా ఇప్పుడు నేను చిన్నప్పుడు బంగారం గురించి మాట్లాడుతున్నాను. తులం 6,000. నేను బాగా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవాళ్ళు 6,000. ఇప్పుడు ఆ బంగారం 6,000ది లక్షలు దాటింది కదా. అదే 6,000కి అప్పుడు ఎకరా ల్యాండ్ వచ్చేది. అదే ల్యాండ్ ఇప్పుడు కోట్లు దాటుతుంది. అంటే ల్యాండ్కి పెరిగినంత ఎక్కువ వాల్యూ బంగారానికి పెరగదు. బంగారం ఉన్నా అది మెరుస్తుంది, 10 మందికి వెలిగినిస్తే ఆనందంగా ఉంటుంది అని మీరు అనేది చెప్పింది కరెక్టే. ఏ చుట్టాలింటికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళి, ఏ అకేషన్లు జరిగినప్పుడు కానీ అందరికీ మన డిగ్రీ మంచి విధానంగా బాగా మనం కనిపిస్తాం, లేటెస్ట్. అది ఓకే. కాకపోతే ఏంటంటే రేపు పొద్దున్న మనం డబ్బుని దాచుకుంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఇంకెక్కువైతే ట్యాక్స్ అంటారు, ఏవో బ్యాంకులో అమౌంట్లు కూడా. కానీ అదే అమౌంట్ని బంగారం కొంటే అప్పుడు వేలుది ఇప్పుడు లక్షలు పెరుగుతుంది. కానీ అదే భూమి మీద ఒక ఎకరా అప్పుడు వేలు మీద ఇప్పుడు కోట్లు. భూమికి పెరిగినంత వాల్యూ బంగారానికి పెరగదు. ఎందుకంటే డబ్బు అప్పుడు కాదు, డబ్బు ఉండేది కాదు, ఇప్పుడు డబ్బు పెరుగుతూనే ఉంది ఎక్కడ చూసినాను. అలాగే ఒక మొక్కలు పుట్టినట్లు బంగారం కూడాను విదేశాల్లో అన్ని దేశాల్లో ఉంటుంది. కానీ భూమి మాత్రం పుట్టదు. అదే భూమి, అదే జనాలు అయితే పెరుగుతున్నారు, కానీ భూమి పెరగలేదు. కాబట్టి భూమికి రేటు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న ల్యాండ్స్ అన్నీ ఇల్లులు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. అపార్ట్మెంట్లు కట్టేసి దాన్ని ఇల్లుల కింద అమ్మేస్తున్నారు. కానీ పొలాలు స్థలాలు తక్కువ రేట్లే. ఇల్లుల కింద అపార్ట్మెంట్ బిల్డర్లు తీసుకొని లేఅవుట్లు వేసి చేస్తున్నారు. ఎందుకంటే కోట్లు వాల్యూ. ఎందుకు భూమి పెరగలేదు, జనాలు పెరిగిపోతున్నారు. భూమి అదే భూమి, దానికి వాల్యూ. అందుకే ఈ భూమి ఒకవేళ బంగారం ఎక్కడ పోగొట్టుకుంటామేమో కానీ భూమి ఒక డాక్యుమెంట్ పోయినా అగ్ని ప్రమాదం వల్ల దేనివల్ల పోయిందని చెప్పి కంప్లీట్ పెట్టుకుంటే రిజిస్టర్ ఆఫీసులు మళ్ళీ ఇచ్చేస్తారు. కన్వంగాడంగాలు అట్లా చూసి అది మళ్ళీ భూమి వచ్చేస్తుంది. పలందరూ నా భూమి అంటే అది నీది కాదు ఎవరు అంటారు. ఓకేనా, అది సర్వీ నెంబర్ అవి గుర్తుకు చెప్పు అంటారు అంతే. కానీ అదే బంగారం పోయి ఇదిగా రిసిప్ట్ బంగారం పారి ఎక్కడ పోయింది తెలియదు, రిసిప్ట్ ఉంది అంతే, ఆ బంగారం రాదు. భూమి ఎక్కడో నాకు తెలియదు అని డాక్యుమెంట్ పట్టుకుని వస్తే పలందరి భూమి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు, చెప్తారు సర్వేలు. అయితే ఇదేంటి, భూమి స్టాండర్డ్. అందువల్ల భూమికి పెట్టే పెట్టుబడి బాగా పెరుగుతుంది. బంగారం అంటావా, బంగారం టెన్షన్ అయిందే కొన్ని విధాలుగాను. ఇంట్లో ఉంటే ఏ పిల్లలు ఎప్పుడు తీస్తారా, నాకు ఇవ్వట్లేదని మనవలు, నాకు ఇవ్వలేదని పిల్లలు, నాకు ఇవ్వలేదని ఏ విధంగా దాన్ని ఏ రాత్రిలో దాన్ని కాపలా కాసుకున్నాను. ఈ చుట్టాలింటికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను అమ్మ ఈ బంగారం ఉంచాను, వాళ్ళకి ఇవ్వాలో లేదో నమ్మాలనేది తెలియదు. అలాగే ఎక్కడికక్కడ బంగారం పెట్టుకుని మనం పడుకుంటే ఉంగరాలు గట్లా లాక్కుని పోతారు. అంతవరకు ఎందుకు, ట్రైన్లో గత సంవత్సరం ఒక ఆయన బంగారం ఉంగరం పెట్టుకుని ఆ కిటికీ దగ్గర బయట చేయి పెట్టుకున్నాడు. ఒక ఆయన దొంగోడు ఆ ఉంగరాన్ని లాగాడు, అది రాలేదు. రానప్పుడు ఏం చేశాడు, దాన్ని కోసిచ్చి లాక్కుని పోయాడు. ఏనే పోయింది, చేతి వేనే కోసేసాడు. అంటే ఇది ప్రమాదమే తప్ప. అలాగే బైకుల మీద వెళ్తుంటారు కొంతమంది దొంగలు, హైదరాబాద్లో ఎర్రగడ్డలో వెళ్తున్నప్పుడు వెనక్కి లాగేసుకున్నాడు ఒక ఆవిడిది, మెడ తెగిపోయింది. అయితే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే అలాగని ఈ బంగారం ఉండకూడదని అనట్లేదు, ఉండొచ్చు కాదన్నది. కానీ అదే పెట్టుబడిని, ఒక పెట్టుబడి మనం దాయాలి, పెట్టుబడి పెట్టాలి, మనకి లాభాన్ని పొందాలి, ఏదైనా లాభం ఉందా, మన డబ్బు ఉందా, ఏదో చేయాలనుకుంటే భూమి మీద పెట్టండి. ఎందుకంటే రాజనాలు కానీ కొంతమంది సినిమా యాక్టర్లు కూడాను భూమి మీద పెట్టకుండా ఏదేదో వాళ్ళు కెరీర్లో చేయిబెట్టి కొంతమంది నష్టపోయారు. అదే సినిమా యాక్టర్ శోభన్ బాబు గారు, ఆయన
సినిమాల్లో వచ్చిందాన్ని రియల్ ఎస్టేట్ మీద పెట్టి కోట్లు సంపాదించారు. అసలు వాళ్ళ పిల్లలు యాక్టింగ్ కోసమే లేరు, ఆయన యాక్ట్ చేసి వదిలేసేసారు. కానీ అది కోట్లు రియల్ ఎస్టేట్ గురించి చెప్పేవాళ్ళు ఆయన. అలాగే మురళీమోహన్ గారికి కూడాను చెప్పారు, రియల్ ఎస్టేట్ మీద పెట్టరా బాబు అన్నాడు. ఫ్రెండ్ అంటారు, ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయన పెట్టగానే వెంటనే ఆయన రియల్ ఎస్టేట్ మీద పెట్టేశాడు మురళీమోహన్ కూడాను. ఇప్పుడు ఈ రోజుని మంచి నెంబర్ 1గా స్థాయిలో ఉన్నారు మురళీమోహన్ గారు. సోనుబాబు గారు చెప్పారు, నేను విన్నాను ఆ మాట అని. అలాగేనట్లు మనం విని ఈ భూమి మీద మనం పెట్టినంత బంగారం కన్నాను మంచి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కోట్లు అయిపోతుంది. అది లక్షలు కాదు, బంగారానికి లక్షలు పెరిగాయి కానీ దీని కోట్లే పెరుగుతున్నది. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో సబ్బవరం అనే గ్రామం ఉన్నది. అది మంచి రోడ్డు, హైవే రోడ్డు, మంచి నెంబర్ 1 ఏరియా. అక్కడ గజం 1500 రిజిస్టర్ ఆఫీస్ వెనకత్తల పక్కా రిజిస్ట్రేషను. అక్కడ లేఅవుట్లు వేశారు, ఇంకో దగ్గర లేఅవుట్ వేశారు, 3 దగ్గర లేఅవుట్లు. ఒక లేఅవుట్లు 50 ప్లాట్లు. అందులో ఫస్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఫ్రీ ఒక ప్లాట్. ఇంకో లేఅవుట్లు 50 ప్లాట్లలో ఆ లేఅవుట్లో ఫస్ట్ కొనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఇంకా 50 ఉన్నాయి ఒక లేఅవుట్లో 50 ప్లాట్లు అంటే 100 గజాలు. అందులో కొనే వాళ్ళకి 1/4 కిలో బంగారం ఫ్రీ అనేది. ఇలాంటివన్నీ కూడా సార్ పెట్టారు. ఇలాంటివన్నీ అదే పెనగడకి వెళ్ళి పెందుర్తి నుంచి పెనగడ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ లోనికి వెళితే అక్కడ మర్రిపాలెం అని ఒక ఊరు ఉన్నది. ఆ ప్రాంతంలో గజం 6000, 7000 గజం కూడా ఉంది. అంటే 6 లక్షలు 100 గజాలు, 7 లక్షలు 100 గజాలు, 100 గజాలు 15 లక్షలు సబ్బవరంలో. ఈ నెంబర్ 1 స్థలాలు. మీరు 50,000 అదే ₹1,00,000 అంత కట్టి అగ్రిమెంట్ చేసుకొని రిజిస్టర్ చేయించుకోవచ్చు. మొత్తం 15 లక్షలు పడుతుంది 100 గజాలు, 7 లక్షలు పడుతుంది 100 గజాలు ఒకటి, 6 లక్షలు పడుతుంది 100 గజాలు. చాలా మంచివి. సార్ గారు ఇవన్నీ కూడాను తక్కువ రేట్లలోనే మీకు అందజేస్తున్నారు. కాబట్టి మీరు తీసుకోవచ్చు. బంగారం మీద పెట్టుబడులు ఇవన్నీ వేస్ట్ చేయకున్నాను. మీరు భూమి మీద పెట్టుకుంటే మంచిదని నేను సలహా తప్ప ఇంకేం కాదు. మంచివి భూమి మీద పెట్టుకోండి, ఎవరైనా బాగుపడడమే కావాలి. ఇది విషయం. మీరు మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, 9290746704కి ఫోన్ చేయండి. మీరు చూడాలనుకుంటే కారు మీద తీసుకెళ్ళి సార్ గారు అన్నీ చూపిస్తారు, మీరు చూడొచ్చు, చూసి కొనుక్కోవడానికి రావచ్చు. థ్యాంక్ యూ.